జాతీయ రహదారుల్లో ప్రయాణం సాఫీగా సాగేందుకు రూల్స్ ఖచ్చితంగా ఫాలో కావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సుప్రీంకోర్టు తాజా మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం రహదారులపై ఆక్రమణలను టాస్క్ ఫోర్స్ టీం వేగంగా తొలగించాలని ఆదేశించారు. జాతీయ రహదారులపై వాహనాలు ఇష్టానుసారం పార్క్ చేస్తే ప్రమాదాలకు అవకాశం ఉందని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. 3 రోజుల తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్కు రేణిగుంట ఎయిర్పోర్ట్లో జిల్లా కలెక్టర్ వెంకటేష్, ఎస్పీ సుబ్బానాయుడు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం BLEల శిక్షణా శిబిరం సక్సెస్ఫుల్గా జరిగింది. SIRపై BLEలకు అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా శిబిరం నిర్వహించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి క్రాస్ వద్ద పోలీసులు ఒక కారులో 53 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకొని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రెడ్డివాలి పల్లెకు చెందిన వెంకటరమణ రాజమండ్రి నుంచి గంజాయి తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు.